ఆగస్టు వచ్చేసింది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది 3 నెలలు మధ్యలో. అంటే 2 నెలలు 3 నెలలే ఉంది ఇంకా టైము. ఈ టైంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని జాతీయ మంత్రివర్గంలోకి తీసుకుంటే బలమైన విధంగా తయారు చేయాలి పార్టీని. అక్కడ ఈవెన్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా బలంగా తయారు చేయాలి. మేబీ దానికోసం కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయేమో అనుకుంటున్నాను నేను. అందుకోసం ఆగుంటారు. ఇప్పుడు అది ఇచ్చి ఇప్పుడు పార్టీ ఇచ్చి మంత్రివర్గం ఇచ్చి ఒకేసారి ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటూ మెయిన్ ఏమైపోయింది అక్కడ 2 కోణాలు. ఒకటి, వీళ్ళు సీరియస్గా తీసుకోవడం, ఏది మంత్రివర్గంలోకి తీసుకుని అలాగే రాష్ట్ర నాయకత్వం మార్చి ఏ బండి సంజయ్కి ఇస్తారు లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తారు ఇచ్చేసేసి పూర్తిగా గెలుపు బాధ్యత ఈసారి ఎవరు చేపడతారో వాళ్ళకి గెలుపు బాధ్యత పెట్టుకునేటటువంటి కోణం నెంబర్ 1. లేదా వీళ్ళు కొట్టుకుంటానికి మొన్న నితిన్ నబీన్ అందరిని కూర్చోబెట్టి మాట్లాడాడు, అంతకుముందు అమిత్ షా కూర్చోబెట్టి మాట్లాడాడు. ఎంత మాట్లాడిన వీళ్ళు మారకపోతుంటే విసుగుబుట్టు వదిలేసన్నా అయి ఉండాలి. అదేంటనేది మోడీ మంత్రివర్గ విస్తరణ తర్వాత తేలుతుంది. మోడీ మంత్రివర్గ విస్తరణలో కూడా గనక వీళ్ళకి తేడా జరిగిందంటే వీళ్ళ మీద అసంతృప్తి అధికంగా ఉన్నట్టు అధిష్టానానికి. దాన్ని రేపు పొద్దున కాంగ్రెస్ ఎట్లాంటి అడ్వాంటేజ్ తీసుకున్నదంటే అది బీఆర్ఎస్ తో కుమ్మక్క అయ్యి వీళ్ళిద్దరూ కలిసిపోబోతున్నారని చెప్పబోతుంది రేపు పొద్దున. అలా కాకుండా మంత్రివర్గంలో మంచి పదవులు ఇచ్చి ఇక్కడ పార్టీ అధ్యక్ష బాధ్యతలు మార్చి అనుకుంటే రేపు పొద్దున ఎలక్షన్స్ ప్రిపేర్డ్ గా ఉన్నట్టు అవుతుంది. కానీ ఈ ముగ్గురు నియామకంతో 2029 ముందే లేదంటే 2029కి భారతీయ జనతా